హలో అందరికీ ఈరోజైతే నా స్టైల్లో టేస్టీగా తోటకూరని ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, ఒక టమోటా బాగా కట్ చేసి వేసాను. అదంతా బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా ఐదు తోటకూర కట్టలు అయితే తీసుకున్నాను. దానిని ముందుగానే క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. సరే, ఈ మగ్గిన మిశ్రమంలోనే తోటకూరను వేసి బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాను. చేసిన దాంట్లోనే ఒక చిన్న గ్లాస్లో నీళ్లు పోసి 3 విజిల్ వచ్చే విధంగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్ వచ్చిన తర్వాత దానిని ఓపెన్ చేస్తే కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ అంతా ఇమిరిపోయే వరకు స్టవ్ మీదనే పెట్టుకొని బాగా కొంచెం ఇమిరిపోయే వరకు కలియబెట్టాను. ఒక గరిటె తీసుకొని తర్వాత దీని కాంబినేషన్ చపాతీ చేశానన్నమాట. చపాతీలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. తోటకూర కొద్దిగా ఉడకదు కాబట్టి గిన్నెలో, అందుకే నేను కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్లో అయితే ఈ చపాతీ తోటకూరనైతే తినేసాను అనమాట. ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ ఏమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. బాయ్, సీ యూ.